ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవునైనా, నిజమేనైనా ఈరోజు వాక్యాంశమునైనా ఇదిగో మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని చెప్తున్నావు. నిజమేనైనా ప్రభా, నీ ప్రసన్నతని అనుభవించాలంటే ప్రభా ఏ రీతిగా నీకు నమ్మదగిన దాసులుగా మేము ఉండగలమో నాయన ప్రభా, ఆ సత్యంలోకి మేము వెళ్తుండగా మీరే ప్రభా నాకును వింటున్న బిడ్డలకి నీ తోడుగా ఉండి నేర్పించమని నజరేయుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి ఆయన చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఇదిగో ఏమంటున్నాడంటే, బలా నమ్మకమైన నా దాసుడా, హల్లెలూయా, మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఎవరైనా సరే ఇలాంటి మాట, ఇలాంటి బిరుదు కావాలని కోరుకుంటారా? మరి ఖచ్చితంగా కోరుకుంటారు కదండి. అవును, ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఆఫీస్లో పని చేసినా, ఒకవేళ ఇళ్ళల్లో పని చేసుకున్నా, నువ్వు ఎక్కడ పని చేసినాను ఖచ్చితంగా నీకంటూ ఒక బాస్ ఉంటాడు. ఒకవేళ యు ఆర్ ద బాస్, ఇట్స్ ఓకే. కానీ నువ్వెవరి దగ్గర పని చేసినా ఖచ్చితంగా ఎలా ఉంటుంది అంటే, అరే పలానా వ్యక్తి అంటే నా పైన ఉన్న అధికారులు నన్ను మెచ్చుకోవాలి, వాళ్ళు మెచ్చుకుంటే నాకు మేలు అని సంతోషిస్తూ ఉంటాం. అంటే అది మనం కోరుకుంటామండి, అది మనిషి నైజం, అది కావాలి కూడా. ఎందుకంటే నమ్మకంగా మనం పని చేయాలి కాబట్టి. మరి కొంతమంది అయితే మరి ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి ఎవరేమనుకుంటే నాకేంటి అనే జీవితాన్ని కూడా జీవిస్తారు, లెక్క చేయరు. కానీ ఇక్కడ దేవాది దేవుడు మనకిస్తున్న ఈ వాక్యాంశం ఏంటి అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుండి చూసినప్పుడు మరి అక్కడ మరి మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, నా నమ్మకమైన బలా దాసుడా అని చెప్పేసి చక్కగా మరి ఇద్దరు వ్యక్తులని గురించి ఆయన సంభాషిస్తున్నాడు. ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులు నువ్వు నేను ఎందుకు కాకూడదు అని చెప్పేసి దేవుని నామంలో నేను బ్రతిమలాడుకుంటూ మరి వినమని అడుగుతున్నానండి. అవును, ఈరోజు అవుదామా మనము? ఇప్పటి వరకు అయ్యామేమో కాలేదేమో తెలియదు, కానీ ఈ రోజు నుండి మరి మీరైనను నేనైనా ఆయన చేత ఇదిగో నా నమ్మకమైన దాసుడు దాసురాలా, ఇదిగో మరి నా విశ్వాసతకి తగినట్టుగా జీవిస్తున్న నా బిడ్డ అని చెప్పేసి ఆయన పిలిచే పిలుపుకు మరి మనము మరి లోబడదామా? మరి అలాంటి జీవితం జీవిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న కరెక్ట్ మాట ఏంటంటే, ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి అంటే, మరి ఈవెన్ వీఆర్ అన్ఫెయిత్ఫుల్, హీ ఈజ్ ఫెయిత్ఫుల్ గాడ్. అవునండి, హెబ్రూకు రాసిన పత్రికలో రాయబడుతుంది ఏంటంటే, మనం అపనమ్మకమైన వారమైనను కూడా మరి ఆయన మన పట్ల నమ్మకంగా ఉన్నాడటండి. అవునా కాదండి? ఆది నుండి చూస్తే అంతం వరకు బైబిల్ గ్రంథంలో జరిగిన ప్రతి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానిస్తే తెలుస్తున్న సంఘటన ఏంటి అంటే, మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా అపనమ్మకము కలిగిన వారమే, విశ్వాసము లేని వారమే, మరి విశ్వాస జీవితము లేని వారమే. విశ్వాసం అంటే ఏదో ఆయన కార్యాలు చేస్తాడని విశ్వసించే అవిశ్వాసం గురించి కాదు, కానీ నమ్మకత్వం గురించి నేను మాట్లాడుతున్నానండి. అవునండి, ఎవరు ఉండగలిగారండి దేవుని నామంలో దేవునితో నమ్మకంగా? ప్రతి ఒక్కరు, ఈవెన్ అబ్రహాము కూడా ఎన్నోసార్లు పడుతూ లేస్తూ కానీ ఆయన విశ్వాసమునకు తండ్రి కాలేకపోయాడండి. అవును, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ఆయనను దేవాది దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనల్ని పిలుస్తూ మనల్ని చూస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీ నమ్మకత్వాన్ని బట్టి కాదు, కానీ నా నమ్మకత్వాన్ని బట్టి నేను ప్రేమిస్తున్నాను. నాకు తెలుసు నీ వల్ల కాదు నువ్వు నమ్మకంగా జీవించడం, కానీ నేను మాత్రం నిన్ను నమ్మకంగానే చూడాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. మరి వాక్యంలోనికి వెళ్దామా? ఏ రీతిగా దేవుడు మరి ఇంకొక మాట కూడా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. యెహోవా ప్రసన్నత అంటారు కదండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ప్రసన్నత అంటే మరి ఎందుకు దీన్ని ఈరోజు నేను లింక్ చేస్తున్నానంటే, మరి గత 2 రోజులుగా జరిగిన సంఘటనలను బట్టి కూడా నేను ఈరోజు ప్రేరేపించబడ్డానండి ఈ రీతిగా నేను మాట్లాడబడ్డకు. మరి ఆ సందర్భాల గురించి అయితే నేను చెప్పలేను, కానీ మరి ఒకటైతే చెప్తున్నాను. కీర్తనకారుడు రాస్తున్న మరి 27వ అధ్యాయం 4వ వచనం, అవునండి, Psalms 27:4 ఇట్ సేస్ మై బ్యూటీ అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఏమంటున్నాడంటే, దేవాది దేవుడు సన్నిధిలో మరి దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, 4వ వచనాన్ని, మరి యెహోవా యొద్ద ఒక వరమును నేను అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆలయంలో ఆయన ప్రసన్నతను ధ్యానించుటకు ఇక్కడ దావీదు మహారాజు ఎదురు చూస్తున్నాడు. మరి ఇప్పుడు మనమేమై ఉన్నామో, మనమే ఆయన ఆలయమై ఉన్నాము కాబట్టి మరి ఆయన ప్రసన్నత ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును
కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు నిజంగా బలపరుస్తున్నాడండి మనల్ని, బలహీన ఘట్టాలైన మనల్ని బలపరచడానికి ఈరోజు దేవాది దేవుడు ఈ సమయాన్ని ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. అవును, ఆయన ప్రసన్నతని నువ్వు చూడాలని ఆశ కలిగి ఉన్నావో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నాకు ఆలయమే ఉన్నావు కాబట్టి, అమ్మా తల్లి ఇదిగో నువ్వు నాకు ఆలయమే ఉన్నావు కాబట్టి మరి నువ్వే నీలోనే ఆ ప్రసన్నతని నేను కోరుకుంటున్నానని చెప్తూ ఆ ప్రసన్నతని మనకి ఇవ్వబోతున్నాడు, ఇచ్చేస్తున్నాడండి, ఇచ్చేశాడు కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఆయన ప్రసన్నత మనలో ఉండాలంటే, ఆయన ప్రసన్నత మనలో నుండి మరి ఇతరులు చూడాలి అంటే కనీసం ఆయన మనల్ని చూసి ఆ ప్రసన్నతని అనుభవించాలి, మనల్ని ప్రసన్నతగా పిలవాలి అని అంటే మరి చూద్దామా ఏ రీతిగా ఈ నమ్మకమైన దాసుడా అని పిలుపుని కూడా మనం పిలిపించుకుందాం. చూడండి ఎంత చక్కగా దేవుడు మరి అద్భుతమైన రీతిగా ఈరోజు నన్ను ఆత్మదేవుడు నడిపించాడు అంటే మరి నేను మాటల్లో చెప్పలేను. కానీ ఈ కొద్ది నిమిషాలు ధ్యానిస్తుండగా దేవాది దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో మాత్రమే కాదు, ఆయన నమ్మకమైన దాసులుగా మాత్రమే కాదు, కానీ ఆయన ప్రసన్నతగా మనల్ని మార్చును గాక, మనంతరంగాన్ని మార్చును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి మత్తయి సువార్తలోనికి వెళ్తే మరి 25వ అధ్యాయం మరి 14వ వచనం నుండి ధ్యానించినప్పుడు అక్కడ క్లియర్గా కొన్ని వచనాలు రాయబడుతుంది. ఏంటంటే ఒక మనుష్యుడు, చూడండి నేను తలాంతులోనికి వెళ్తున్నాను, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తి వారికి అప్పచెప్పినట్లుండును అని చెప్తున్నాడు. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకడికి 2 తలాంతులను, ఒకనికి 1 ఇచ్చినంట. ఎలా ఇచ్చాడు అంటే ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చెను. వెంటనే దేశాంతరమును పోయెను. 5 తలాంతులు తీసుకొని పోయిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేస్తాను, మరి 5 తలాంతులు సంపాదించెను. చూడండి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫస్ట్ వచనంలో చూస్తే అక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు అంట తను మరి వేరే పనుల మీద వేరే దేశానికి వెళ్తున్నప్పుడు తన కింద పని చేస్తున్న ముగ్గురి వారిని పిలిచి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను వెళ్తున్నాను కాబట్టి నా బాధ్యతని, హల్లెలూయా, నేను వెళ్తున్నాను కాబట్టి నా బాధ్యతని, నా పనులను, నా ఆస్తికి సంబంధించిన పనులన్నింటినీ మీకు అప్పచెప్పి వెళ్తున్నానని చెప్పేసి అక్కడ ముగ్గురికి అప్పచెప్పాడు. ఒక వ్యక్తికి మరి ఏమి ఇచ్చాడు అంటే 5 తలాంతులు ఇచ్చాడు, అంటే 5 బాధ్యతలు అప్పచెప్పాడు. ఒక వ్యక్తికి మరి 2 తలాంతులు అంటే 2 బాధ్యతలుగా మనం అర్థం చేసుకోగలము. అలాగే 3వ వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మరి ముగ్గురికి 3 రకాలుగా అంటే అక్కడ వచనం క్లియర్గా చెప్పబడుతుంది. అంటే వారి సామర్థ్యతను బట్టి, అంటే వారి శక్తి, వారు ఎంతవరకు చేయగలరు, వాళ్ళ శక్తి ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటి. అవును కదండి, మరి యజమానుడికి తెలుసు కదా ఎవరు ఎంత పని చేయగలరు, ఎవరు ఏ పోస్ట్కి ఉన్నారు, ఎవరికి ఎంత జీతం ఇవ్వాలో తెలుసు. కాబట్టి ఆ రీతిగానే మరి ఇక్కడ యజమానుడు కూడా మరి 5 తలాంతులు ఇవ్వగలిగిన వాడికి 5, మరి 2 ఇవ్వగలిగిన వాడికి 2, 1 ఇవ్వగలిగిన వాడికి 1 ఇచ్చి వెళ్ళిపోయాడండి. వెళ్ళి చాలా రోజుల తర్వాత వచ్చాడంట, బహుకాలమైన తర్వాత వచ్చాడంట. మరి ఈ లోపల జరిగిన సంఘటన ఏంటంటే ఈ 5 అలాగనే 2 తలాంతులు తీసుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఆ తలాంతులను మరి వ్యాపారంలో పెట్టి మరి 5 తీసుకున్నవాడు 10గా మార్చాడు, అంటే హెచ్చించాడు, డబల్ చేశాడు. అంటే తను కష్టపడి దాని విషయంలో మరి పని చేశాడు. అంత మాత్రమే కాదు, 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా మరి 4 చేసినట్టుగా బైబిల్ రికార్డ్ చేయబడింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరికీ తెలిసిన విషయమే. మరి 1 తలాంతు తీసుకున్న వాడు ఏం చేశాడు అంటే దాన్ని ఎక్కడో పాతి పెట్టాడట అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి యజమానుడు రానే వచ్చాడు, అప్పచెప్పిన బాధ్యత. ఇక్కడ నేను ఆగాలనుకుంటున్నాను. నిజమే, ఇది అప్పచెప్పిన బాధ్యత అంటే ఇది ఏంటండి? ఎలా అప్పచెప్పగలరు ఒకరికి ఏదన్నా బాధ్యత? అతని పట్ల నమ్మకం ఉంటేనే కదండి. ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి ఎంత గొప్ప దేవుడు అంటే, నీకంటూ ఒక చిన్న బాధ్యతనే కావచ్చు. అవును, వాక్యం చెబుతుంది, నువ్వు ఒకవేళ చిన్న విషయంలో నమ్మకంగా, ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ ద స్మాల్ థింగ్స్ గాడ్ విల్ ట్రస్ట్ యు ఇన్ ద బిగ్ థింగ్స్ అని చెప్తున్నాడు కదా. అవును, ఇప్పుడు నువ్వు చిన్న విషయాలకి నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలకి మరి దేవుడు నిన్ను నమ్ముతాడు. అలాగే లోకంలో కూడా అంతే కదండి. చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటే మరి ఖచ్చితంగా మరి ఏ మనుషులైనా మనకి వేరే పనులు మరి ఇంకా బాధ్యతలు అప్పచెప్పడానికి ఇష్టపడతారు, నమ్ముతారు కూడా. అది ఎంత పెద్దదైనా సరే, లక్షల వ్యవహారమైన, కోట్ల వ్యవహారమైన, లేకపోతే ఒక మనుషుల విషయంలోనైనా ఏదైనా సరే, రహస్య విషయాలైనా నమ్మకం అనేది చాలా అవసరమండి. మరి అలాంటి విషయంలో నమ్మకం అనేది చాలా ముఖ్యమైనదిగా ఉందండి. మరి చూడండి, నమ్మకత్వానికి మించింది ఈ లోకంలో ఇంకొకటి లేదని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో నిజంగా చూస్తే ఈ రోజులలో ఎవ్వరము కూడా ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము. ఒకసారి ఆలోచన చేస్తే, ఒకవేళ ఎవరైనా ఒక సంఘటన, ఇప్పుడు నేను ఒక బాధ్యతలో నేను అపనమ్మకంగా ఉన్నట్లయితే అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇంకొకసారి వేరే వాళ్ళు ఎవరు నన్ను నమ్మరు. కానీ అదే దేవాది దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఒకవేళ నేను సరిగా చేయకపోయినా నా దేవుడు నా పట్ల ఎంత కృప చూపిస్తాడు తెలుసా అండి?
ఏమంటాడు తెలుసా, అసలు ఏమీ కాదు, పర్వాలేదు, చేయలేకపోయావా, అయినా నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తానంటాడండి. అదే లోకం తీరు ఎలా ఉంటుందంటే, అదే సరిగా చేయలేదు వాడు కాబట్టి ఇంకొక పని నమ్మడానికి వ్యర్థము, టైం వేస్ట్, ఇతని బదులు వేరే వాళ్ళకి ఇస్తామంటుంది లోకం. కానీ దేవాది దేవుడు ఆయన చెప్తున్న మాట, ఆయన ఆలోచిస్తున్న ఆశ ఏంటంటే, పర్వాలేదమ్మా, ఇది చేయకపోయినా పర్లేదు, ఇది చేయలేకపోయావా పర్వాలేదు, నీకు ఇంకొక బాధ్యత అప్పచెప్తా, అదన్నా జాగ్రత్తగా చేయని అప్పచెప్పి నమ్ముతాడు. ఎప్పటి వరకు అంటే నువ్వు ఆయన మీద ఆధారపడడం, ఆయనతో ఆయన అడిగి నువ్వు పొందుకోవడానికి ఇష్టపడితేనమ్మా, లేకపోతే నాకు వద్దు దేవా అని పారిపోతే ఆయనకు కూడా బలవంతంగా నీకు ఇవ్వలేడు. ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న సత్యం. మరి చూడండి, మరి అనుకుంటారు మరి అలా ఎలా ఏంటి అంటే, మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మరి ఎలా జరుగుతుంది అని చూస్తే, మరి తిరిగి అయితే వచ్చాడు అక్కడ యజమానుడు. వచ్చిన తర్వాత మరి చెక్ చేస్తానికి వచ్చాడు. ఇదిగో ఏమైంది, ఏం చేశారు నేను ఇచ్చిన తలాంతులను అడిగినప్పుడు, అప్పుడు ఆ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నేను ఏం చేశాను, నువ్వు ఇచ్చిన తలాంతులతో వ్యాపారం చేసి 5ను 10గా చేశానయ్యా, ఇదిగో అని చెప్పేసి ఇస్తున్నాడండి. అప్పుడు ఆ యజమానుడు వచ్చి వారి యొద్ద నుండి లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి అని, అవియూ కాక మరి 5 తలాంతులను సంపాదించితినని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ యజమానుడు ఏమంటున్నాడు తెలుసా, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను అని చెప్పాను. హల్లెలూయా, ఇదిగో ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి గురించి మీద నియమించదని అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇంకొక మాట కూడా ఉంటున్నాడు యజమానుడు. ఏమంటున్నాడు చూడండి, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూడండి ఎంత చక్కటి మాట. కేవలం నువ్వు 5 విషయాల్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా ఎన్నో బాధ్యతలను అప్పచెప్తానని చెప్పేసి ఇంకా బాధ్యతలు ఇచ్చేసి వదిలిపెట్టట్లేదు. కానీ ఇదిగో నా సంతోషంలో, ఇదిగో ఈ లాభంలో నీవు కూడా సంతోషించు, అనుభవించు, ఇదిగో అని చెప్తున్నాడు దేవాది దేవుడు. అంటే ఇక్కడ మరి అక్కడ యజమానుడు అంటే ఎవరో కాదండి, మరి ఉపమాన రూపంలో చూసినప్పుడు అది దేవాది దేవుడే. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఇక్కడ చక్కటి మాట, ఇదిగో చూడండి, ఆనందంలో ఎవరి ఆనందంలో, యజమానుడి ఆనందంలో, సంతోషంలో పాలు భాగస్తుడు కమ్మని కూడా మరి అక్కడ అర్హతిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ ఉత్సాహంలో ఇదిగో చూడండి, నమ్మకమైన ఈ దాసుడు చేసిన ఆ పనికి మరి అక్కడ కేవలం తనకి రివార్డ్ ఇవ్వడం మాత్రమే కాదు, కానీ సంతోషమైన పండగను కూడా చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ సంతోషంలో ఈ వ్యక్తికి కూడా పాలు భాగస్తుగా మారుస్తున్నాడు. ఇదండి ఆయన ప్రసన్నత, ఇదండి ఆయన సంతోషం నీలో నాలో, ఇదండి ఆయన నిజంగా కోరుకుంటున్న నమ్మకత్వం. హల్లెలూయా, కేవలం ఆయన పని మనం చేసి పడినంత మాత్రం సరిపోదు, కానీ సరి చేసి పెట్టేశామంటే కాదు, కానీ ఆయన పని మనం నమ్మకంగా చేసినప్పుడు అది ఏ పనేనండి. నిజంగా చెప్పాలంటే ఆయన మనకి అధికారం ఎందుకు ఇచ్చాడు తెలుసా, ఇదిగో ఈ లోకాన్ని ఏలడానికే ఇచ్చాడండి. ఇదిగో ఆయన మనకి జ్ఞానం ఇచ్చాడు, తలంపులను ఇచ్చాడు, మనసునిచ్చాడు. అలాగే తను ఇవ్వనిదంటూ ఏది లేదు ఈ లోకంలో, అన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన కోసం మనం జీవించాలని, మరి ఆ రీతిగా నమ్మకంగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడండి. కేవలం ఆయన నమ్మకత్వంని మాత్రమే మనం పొందుకోవట్లేదు, కానీ ఆయన సంతోషంలో కూడా మనం పాలు భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాడు. ఇదండి నిజమైన ప్రసన్నత. నిజమైన ప్రసన్నతని మన నుండి ఆయన ఆశిస్తున్నాడు అంటే ఆయన మనలో ఉన్నాడు కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఈరోజు మీకు డౌట్ వస్తుండొచ్చు, ఎందుకు మరి అదేదో ముందే బాధ్యతను అప్పగించవచ్చు కదా అని చెప్పేసి. అంటే ఇక్కడ చూడండి ఇంకొక మాట కూడా ఉంటుంది. రెండు తలాంతులు ఇచ్చిన వాడికి ఏం జరుగుతుంది అంటే, 4 ఇచ్చినప్పుడు కూడా సేమ్ అదే మాట. చూడండి చక్కగా 5ని 10 చేసిన వాడికి అదే మాట చెప్తున్నాడు, 2ని 4 చేసిన వాడికి కూడా అదే పని చెప్తున్నాడు. కానీ నువ్వెందుకు 5 చేయలేదు, నువ్వెందుకు మరి ఎక్కువ చేయలేదని చెప్పేసి అక్కడ అనట్లేదు. అయ్యో 2 అని చెప్పేసి తక్కువ చేయట్లేదండి. ఇదిగో 5 ఒక రీతిగా, మరి రెండు తలాంతులు ఇచ్చిన వాడికి ఒక రీతిగా చూడట్లేదు. కానీ ఇక్కడ ఆయనతో కూడా ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, చూడండి తర్వాత చూస్తే మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పిన వ్యక్తితో ఏమంటున్నాడు చూడండి. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంచివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో
పాలు పొందమని అతనితో చెప్పెను. చూడండి ఇక్కడ కూడా సేమ్ అండి. చూడండి, నా బాధ్యత ముఖ్యము. హల్లెలూయా. దేవుడు నీకు నాకు అప్పచెప్తున్న బాధ్యత ముఖ్యం. అది ఎంతైనా, అది కొంచెమైనను ఎక్కువైనను అది సంబంధం లేదు మనకి. అయ్యో వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, నాకు తక్కువ ఇచ్చాడు, మరి నా బతికింతే అని కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అంటే అది దేవుని పరిచర్య విషయంలోనే కావచ్చు, నువ్వు చేసిన జాబ్ విషయంలోనే కావచ్చు, నువ్వు ఇంట్లో ఉన్న విషయంలోనే కావచ్చు, అది ఏ సందర్భమైనా నువ్వు పెట్టుకో తల్లి. మరి ఏంటంటే ఒకరితో కంపారిజన్ చేసుకోకు. నువ్వు పొరపాటున నీ విషయంలో నీకున్న జ్ఞానం చొప్పున, నీకున్న తలాంతుల చొప్పున, నీకున్న మరి ఆలోచనలను బట్టి మరి దేవాది దేవుడే కావచ్చు, నిన్ను నమ్మిన వారే కావచ్చు, నీకు ఏమైనా బాధ్యత అప్పచెప్పినప్పుడు వారికంటే నన్ను తక్కువగా ఎంచారా ఇక్కడ అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నీ యజమానుడు నీకు అప్పచెప్పిన వాళ్ళు నిన్ను నమ్ముతారు, హెచ్చిస్తారు, ఘనపరుస్తారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఇంకా గొప్ప వాటికి నమ్ముతారు. అలాగనే దేవాది దేవుడు కూడా నీకు అప్పచెప్పిన ఆ చిన్న బాధ్యతలో, ఆ కొద్ది బాధ్యతలు నీ సంఘస్థులతో నువ్వు కాంపిటీషన్లోకి వెళ్ళకుండా, ఒకవేళ నీకు ప్రవచన వరం ఉందేమో, ప్రవచించినప్పుడు మరి నువ్వు చెప్పింది నిజమైనప్పుడు సంఘం అంతా కూడా నేను చూసి ఆనందిస్తున్నారేమో. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అది నీలో ఉందని నువ్వు సంతోషించిన వాటికి మాత్రమే సంతోషమే. కానీ ఒకవేళ నీ పక్కన ఉన్న వ్యక్తికి ప్రార్థన వరం అనేది ఉందేమో, ఆ ప్రార్థన వరంతో మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి ఆ వ్యక్తిని నువ్వు తక్కువగా చూడడానికి లేదు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి, అవి మనకి కనిపించవు, వినిపించవు. కాబట్టి ప్రార్థనకి మాత్రం జవాబు ఏదో ఒక రూపంలో వస్తుంది. కానీ ప్రవచనించినప్పుడు మాత్రం జరిగేది ఏంటంటే వెంటనే జరగడము అనేది జరుగుతుంది. కాబట్టి ప్రార్థనని తక్కువగాను, నీ ప్రవచనాన్ని గొప్పగాను నువ్వు ఊహించుకోవడానికి వీల్లేదు. అలాగే వారు కూడా మరి వీళ్ళకి ఎక్కువ వరం ఇచ్చాడు, నాకు తక్కువ వరం ఇచ్చాడు అని చెప్పేసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థనకి నీకు అప్పచెప్పిన ప్రార్థన విజ్ఞాపన దాన్ని నువ్వు నమ్మకంగా నువ్వు చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను భలా నా దాసుడు అలా అంటాడు. ఇదిగో ఆయన ప్రసన్నతని నీలో చూసుకుంటాడు ఆయన. అంత మాత్రమే కాదు, నువ్వు ప్రవచించినప్పుడు కూడా నమ్మకంగా నువ్వు ప్రవచించినప్పుడు మరి నీలో నుండి కూడా ఆయన సంతోషిస్తాడమ్మా. ఇదమ్మా నిజమైన పరిచర్య అంటే, నిజమైన దేవుల్లో ఆనందం అంటే. అంతేకాని వారిని బట్టి నిన్ను బట్టి వారు ఆలోచించుకుంటూ కాంపిటీషన్ స్పిరిట్ అనేది సంఘంలో కానీ దేవుని బిడ్డల్లో కానీ ఉండకూడదని ఈరోజు మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాలలో కొన్ని సందర్భాల్లో అవును చిన్న వాటిని ఇచ్చిన తర్వాత టెస్ట్ చేస్తారండి. ఇది నిజమే కదా, ఖచ్చితంగా టెస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా టెస్టింగే జరిగింది. కానీ ఈ టెస్టింగ్ వెనకాలన్న నమ్మకం ఏంటంటే, ఇగో దేవాది దేవుడు అక్కడ క్లియర్గా ఆస్తిలో భాగాన్నే ఇచ్చి వెళ్తున్నాడండి. ఏదో మరి తక్కువనే ఇస్తున్నాడు కావచ్చు, కానీ తన భాగాన్నే ఇస్తున్నాడు, తన ఆస్తిని అప్పచెప్పే వెళ్తున్నాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ నమ్మేశాడండి, ఇంకా నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మాడు కాబట్టి ఇచ్చాడు. కానీ అందులో కూడా మరలా పరీక్ష అనేది జరిగినప్పుడు ఆ పరీక్షలో నువ్వు పాస్ అయిపోతే మరి ఇంకను హల్లెలూయా, ఇంకను పెద్దవాటికి నిన్ను నమ్ముతాడు. నిజం చెప్పాలంటే ఆ టెస్టింగ్ అనేది నిజంగా దేవుడు అనుమతించట్లేదు, కానీ కేవలం అది ట్రైనింగ్ మాత్రంగా నేను తీసుకోమని నేను అడుగుతున్నానండి. కేవలం దాన్ని ట్రైనింగ్ గా తీసుకో. నువ్వు చిన్నది చేయగలిగినప్పుడు, చిన్నది నమ్మకంగా చేయగలిగినప్పుడు అందులోకి వెళ్ళి నువ్వు ఎన్నో విషయాలు నేర్చుకుంటావు, ఎన్నో అనుభవిస్తావు, ఎన్నో జ్ఞానపూర్వకమైన విషయాలు కొత్తవి నేర్చుకుంటావు. దాని ద్వారా జరిగే సంఘటన ఏంటంటే, అది ఏదైనా అనుభవపూర్వకంగా కావచ్చు, మరి ఫిజికల్ పనులనే కావచ్చు, అది ఏదైనా నువ్వు మినిస్ట్రీ కావచ్చు, బయట పనులను కావచ్చు, నువ్వు దానిలో నేర్చుకున్నప్పుడు నీకే కదండి మేలు. నీకు అది పరీక్షలాగా నీకు అనిపిస్తుండొచ్చు, కానీ అది నీకు ట్రైనింగ్ గా నువ్వు తీసుకుంటే ఆ పనిని ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా నువ్వు నమ్మకంగా చేయగలవు. కాబట్టి ఆ తర్వాత ఆ ట్రైనింగ్ తో, అంటే ఆ కొద్ది దానిలో నువ్వు పొందుకున్న ట్రైనింగ్ ని పెద్ద విషయం పెద్ద బాధ్యతలు అప్పచెప్పినప్పుడు పొందుకునేది కూడా గొప్పగా ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే జ్ఞానము అనేది మరి దినదినం ఎదుగుతూ ఉంటుందంట. అది ఎలా ఎదుగుతుందో తెలుసా? దేవుల్లో ఎదిగినప్పుడు కూడా మనతో పాటుగా మరి మన జ్ఞానాన్ని కూడా ఎదుగుతుందండి. ఆయనకి ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వరూపంలోకి మనం మార్చడం ఎంత సత్యమో అలాగనే ఆయన జ్ఞానం అనేది కూడా మనలోనికి వస్తుందండి. అప్పుడు ఏంటి అంటే మరి ఈలోక సంబంధమైన జ్ఞానం మనల్ని ఏలదు, కానీ పరలోక సంబంధమైన ఆ సత్యం మనల్ని ఏలినప్పుడు మనము నిజమైన విశ్వాస జీవితాన్ని జీవించగలము. ప్రతి విషయంలో నమ్మకంగా జీవించగలము. మన వల్ల పొరపాట్లు అనేవి కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వెళ్ళిపోతాయండి. అందును బట్టి కూడా మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజు మరి ఈ రీతిగా నమ్మకమైన వాటి గురించి నేను మాట్లాడాను. నమ్మకమైన బలా దాసుడా అని ఏ రీతిగా మనం దేవుని దగ్గర నుండి మనం పొందుకోగలమని తెలుసుకున్నాము. మరి నిజమే. ఆ తర్వాత అయితే మరి ఒకటి తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు? అది పాతి పెట్టాడు, ఆయన చేత తిట్లు పడ్డాడు. ఆ తర్వాత తను మరి అగ్నిగుండంలో పడేసినట్టుగా, అంటే ఆ రాజ్యం నుండి మరి తన పనిలోకి వెళ్ళి తీసేసినట్టుగా కూడా మనకి తెలుసు. ఇదే ఉపమానాన్ని మరి ఇంకొక రకంగా కూడా మనం చూసినట్లయితే మరి నేను ఒకసారి ఆలోచన చేశాను. మరి మన పొట్టి జక్కయ్య ఉంటాడు కదండి, హల్లెలూయా,
పొట్టి జక్కయ్య గురించి ఒక్కసారి ఈరోజు ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే తను కూడా మరి యేసు ప్రభు వారి కోసం ఏం చేశాడు, చెట్టు ఎక్కాడండి. ఇక్కడ సందర్భము క్లియర్గా వస్తుందండి, జాగ్రత్తగా వినండి. అక్కడ పొట్టి జక్కయ్య మరి ఆ చెట్టు ఎక్కినప్పుడు మరి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు అంతే. తర్వాత అనుకోకుండా దేవుడు చూడాలనుకుని ఆశ కలిగిన ఆ వ్యక్తిని కేవలం చూడడం మాత్రమే కాదు, కానీ ఆయన చేత పిలువబడి జక్కయ్య నువ్వు రా, ఈరోజు నీ ఇంట్లో నేను భోజనం చేయవలసి ఉన్నదని చెప్పినప్పుడు అవునా అని చెప్పేసి సంతోషంగా గంతులేసుకుంటూ మరి యేసుప్రభు వారిని తీసుకెళ్ళి మరి యేసుప్రభు వారు అక్కడ ఏమన్నా మాట్లాడాడండి? ఏం మాట్లాడలేదండి. కానీ ఏమనుకున్నాడు తెలుసా జక్కయ్య, ఇదిగో పాపునేనా నన్ను, ఇదిగో నేను తప్పు చేసినానని తెలిసి కూడా ఇదే దేవాది దేవుడంట, ఈయనకు అన్నీ తెలుసంట, మరి అలాంటిది నా దగ్గరికి వచ్చాడు అని చెప్పేసి నన్ను నమ్ముతున్నాడు. చూడండి, నన్ను నమ్ముతున్నాడు, నేనేదో గొప్పవాడిని నమ్ముతున్నాడా, నా గురించి అంతా తెలిసి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేసినప్పుడు అయ్యో నన్ను నమ్మి నా ఇంటికి వచ్చి నా ఇంట్లో భోజనం చేసానికి వచ్చాడు అని చెప్పేసి ఆయన తగ్గించుకున్నాడండి. అక్కడ యేసు ప్రభు వారు ఏమీ మాట్లాడలేదు, అసలు కేవలం ఇంటికి వెళ్ళాడంతే. కానీ అక్కడ జక్కయ్య మాత్రం, పొట్టి జక్కయ్య మాత్రం అన్నీ అర్థం చేసుకుని అయ్యా నువ్వు నన్ను నమ్ముతున్నావయ్యా, ఇదిగో నాయన నేను ఎవరెవరికైతే అన్యాయం చేశానో వారందరికీ తిరిగి ఇచ్చేలాగా నేను నిర్ణయం తీసుకున్నాను, నాకంటూ ఏమద్దయ్యా నువ్వు ఉంటే చాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, నమ్మకత్వం అంటే అది. దేవాది దేవుడు ఎంత పాపివైనా సరే, నువ్వెలా ఎంత అపనమ్మకమైన వాడివైనా సరే, ప్రతిసారి దేవుడు నీ విషయంలో చూస్తుంది ఏంటి తెలుసా, నిన్ను నేను నమ్ముతున్నాను బిడ్డ అని చెప్తాడు. అవును, నేను నమ్మాలని ఆశ కలిగి ఉన్నాను, ఆయనకు కావాల్సింది ఆయన చేస్తుంది అదే, మనల్ని నమ్ముతూనే ఉంటాడమ్మా, నమ్ముతూనే ఉంటాడు. పర్వాలేదు నా బిడ్డలు ఇప్పుడు కాకపోతే రేపు చేస్తారని ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు, మారుతారని నమ్ముతూనే ఉన్నాడండి. అందుకే అంటాడండి మరి ఏమని అంటే మన నమ్మకత్వాన్ని బట్టి కాదు, కానీ ఆయన నమ్మకత్వాన్ని బట్టి. చూడు, ఆయన మనల్ని నమ్ముతున్న నమ్మకత్వాన్ని బట్టి, ఇదేంటి నేను ఎంత తప్పు చేసినా దేవుడు నన్ను ఇంత దీవించాడే, అయ్యో నేను ఇంతగా ఇంట్లో ఉన్నాను కూడా దేవుడు నా కోసం ఇంత కార్యం చేశాడు, అయ్యో నేను ప్రార్థన చేయకపోయినాను నాకు ఈ కార్యం జరిగినదే అని నువ్వు నమ్మినప్పుడు, ఆయన నువ్వు పొందుకున్నప్పుడు, ఆయన నిన్ను ఎంతగా నమ్ముతున్నాడో నువ్వు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇదేనండి నువ్వు ఇంకొక పెద్ద విషయాలకి కూడా బాధ్యతలను పొందుకోగలుగుతావు. అలాగే దేవుడి దగ్గర నుండి కూడా ప్రసన్నతని అనుభవించగలుగుతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగనే 5, 2, 1 తలాంతుల విషయంలో మరి మీరు ఆలోచన చేస్తే అది అన్యాయం కదా అని మళ్ళీ ఒకసారి మీ ప్రశ్న అడిగితే నేను ఒకసారి ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఎంతటి పాత్రైనా, ఎలాంటి పాత్రైనా దేవుడు వాడుకుంటాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నామో ఆ తలాంతులు నాకు లేవే, ఏ జ్ఞానం నాకు లేదు, నేను ఎక్కడి దగ్గర పని చేయట్లేదు, నాకు అసలు పనే రాదు, నేనేమీ చెయ్యలేనని చెప్పేసి నువ్వు అనుకుంటూ బాధపడుతూ కృంగిపోతున్నావా? ఒక అంశం గురించి ఈరోజు ఈ ముగింపులో చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే కానాను వివాహంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు గత సంవత్సరం నాకు బయలుపరిచినప్పుడు అవును కదా దేవా, ఎంత గొప్ప సత్యం దీంట్లో ఉందని అనుకున్నప్పుడు ధ్యానిస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను, ఎలా దేవా అని మాట్లాడాడు. చాలా గొప్పగా మాట్లాడండి. ఈ సందర్భంలో నాతో చాలా కొత్తగా మాట్లాడాడు. కానీ నేను అనుకున్నాను, దేవా ఇది నేను ఆలోచించచ్చా, ఇది కరెక్టా కాదన్నప్పుడు ఒక పెద్ద దైవజనుడి ద్వారా మరి ఆయన మెసేజ్ నేను విన్నప్పుడు ఆయన కూడా ఇదే సందర్భాన్ని మరి ఇలాగే క్లియర్గా ఆత్మదేవుడు నాకెలా బయలుపరిచాడు ఆ రీతిగానే అతను మెసేజ్ చెప్పడం జరిగినప్పుడు, దేవానికి స్తోత్రం నైనా, ఇదిగో దేవాన్ని అతన్ని నాకు కన్ఫర్మేషన్గా ఇస్తున్నావయ్యా అని చెప్పేసి నేను ఎంతో సంతోషించాను. ఎక్కడ నేను చిన్నదాన్ని, ఎక్కడ అంత పెద్ద సేవకుడు అంటే అతని పేరు నేను ఇప్పుడు మెన్షన్ చేయలేనేమో, కానీ నేనేమంటున్నానంటే నిజమే అండి, దేవుడు ఆత్మదేవుడు నాతోనైనా అదే మాట మాట్లాడాడు, నాకైనా అదే మర్మం చెప్పాడు. అంత పెద్ద సేవకుడు, గొప్ప సేవకుడి కూడా అదే మర్మం చెప్పాడండి. ఇదండి దేవుని నమ్మకత్వం, ఇదండి దేవుని ప్రేమ, ఇదండి దేవుని సమానత్వం, ఇదండి దేవుని నిజమైన స్వరూపం మన పట్ల కలిగి ఉంది. అదే ప్రసన్నతని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరి మీద అదే ప్రసన్నత, ప్రతి ఒక్కరి మీద అదే నమ్మకత్వాన్ని కుమ్మరించాలనుకుంటున్నాడు. మరి ఈ కానాను వివాహం గురించిన మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే అక్కడ మనకందరికీ తెలుసు అక్కడ ఏమైంది, మరి ద్రాక్షరసం అయిపోయింది, మరి శ్రేష్టమైనది అయిపోయింది అని అనుకుంటారు. అప్పుడు మేరీ అమ్మ వచ్చి ఏదో అయ్యా వీళ్ళు చెప్పినట్టు చెయ్యండి అని చెప్పేసి ఏదో అక్కడ జరిగిపోయిన సంఘటన అంతా మనకి తెలిసిందే. అక్కడ జరుగుతుంది ఏంటంటే మరి అక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తాడు, అక్కడ ఉన్న దాసులకి ఏం చెప్తాడు వినండి జాగ్రత్తగా. మరి అక్కడ ఏం చెప్తాడంటే ఆడ 6 బాణీలు ఉన్నాయంట, ఆ బాణీల కొలత కూడా ఇన్ని కుండలు నీళ్లు పడతాయన్న కొలతతో పాటుగా రాయబడింది. మరి నేను తీసి చదవడానికి సమయం లేదు. మరి 6 బాణీలు ఉన్నాయి, దాన్ని నీళ్లతో నింపమన్నాడంట. నింపమన్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ సేవకులు, ఎప్పుడైతే ఆ పరిచారకులు ఆ నీటిని ముంచుకొని వెళ్ళిపోతున్నారో, ముంచుకొని వెళ్ళంగానే అది ద్రాక్షారసంగా మారింది. ఆ ద్రాక్షారసం కాస్త వాళ్ళు తాగారు. అదంతా తర్వాత విషయం, అది శ్రేష్టమైందని. మరి అది ఒక రకమైన అంటే దీవెన. మనం ఎప్పుడు ఆశీర్వాదాలని గుర్తోనే మనం దాన్ని పోల్స్తాం కదండి. ఈ రోజు నేను కొత్తగా మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆత్మదేవుడు నాకు బయలుపరచాడని చెప్తున్నాను కదా. నిజమే, కానాను వివాహంలో మరి ఏ లోటుపాటు లేకుండా
లేకుండా చూసుకున్న దేవుడు మన జీవితంలో కూడా, మన వివాహ జీవితంలో కూడా, ప్రతి విషయంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. ఎంత సత్యమో ఈ రోజు ఈ మాట కూడా అంత సత్యం. మీరు జాగ్రత్తగా చదవండి. 6 పాత్రలు ఏంటి తెలుసా? వంట పాత్రలు కాదటండి. హల్లెలూయా. నేను చదివాను, జాగ్రత్తగా 10 సార్లు చదివాను. అదేంటంటే మరి అక్కడ ఉన్న ఆచారం ప్రకారం కాళ్ళు చేతులు కడుక్కునే ఇంటి బయట ఉన్న పనికి రాని పాత్రలు, అంటే పనికొచ్చేవే కానీ అవి వంట పాత్రలు కాదు. ఒకసారి ఆలోచన చేయండి. అసలు నువ్వు వండుకునే గిన్నెలను, కాళ్ళు చేతులు కడుక్కునే గిన్నెలు ఒక్క దగ్గర పెడతావా? వాడతావా? అసలు వాడవు. ఆ గిన్నెలు వేరు, ఈ పాత్రలు వేరు, ఈ బకెట్లు వేరు. అంటే ఇప్పుడు బకెట్ అండి, అది కేవలం కాళ్ళు చేతులు కడుక్కునే బకెట్ లాంటి బాణీలండి. ఆ బాణీలలో నీళ్లు నింపమని యేసుప్రభు చెప్తే ఆ బాణీలలోకి వెళ్ళి ముంచుకొని వెళ్ళి తాగుతున్నారండి. ఇక్కడ ఏం తాగుతున్నారంటే ద్రాక్ష రసం. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మరి పనికి రాని పాత్రలండి. అక్కడ వంటకి పనికొచ్చే పాత్రలు కాదు. అక్కడ భోజనం సర్వీస్లో, అంటే భోజనాన్ని సర్వ్ చేయడానికి వాడబడే పాత్రలు కాదు. శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని మరి కలిపే పాత్రలు కాదండి. కానీ పనికిరాని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మరి అక్కడ మరి ఆచారం ప్రకారంగా వాడే పాత్రలు మాత్రమే. అవేం శ్రేష్టమైన పాత్రలు కాదు, బకెట్ల లాంటివండి. అలాంటి బకెట్లకు వెళ్ళి ముంచుకెళ్ళిన ఆ నీరు ద్రాక్షారసంగా మారిందండి. అక్కడ నీళ్ళ ప్రత్యేకత లేదు నాకు. అక్కడ ద్రాక్షారసం గురించి నేను మాట్లాడలేదు, కానీ పనికి రాని పాత్రల్ని కూడా గొప్ప శ్రేష్టమైన ద్రాక్షారసం నీ నింపగలిగినాడు దేవాది దేవుడు. అంటే నువ్వెంత పనికి రాని దానివైనా, నువ్వెంత చెడ్డదానివైనా, నీ బతుకెలాంటిదైనా, నువ్వెంత అపనమ్మకంగా ఇప్పటి వరకు ఎంతమందిని ముంచావో, నీ యజమానులని ముంచావో, దేవుడికి అపనమ్మకంగా జీవించావో, ఆయనను దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో ఆ పనికిరాని పాత్రలలో నీళ్లు నింపించింది దేవాది దేవుడే. అంత మాత్రమే కాదు, వాటిని ద్రాక్షారసంగా మార్చింది దేవాది దేవుడే. అలాగే నీ జీవితాన్ని ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత కడగడం మాత్రమే కాదు, శుద్ధీకరించడం మాత్రమే కాదు, ఆయన రక్తంతో నిన్ను కొనుక్కోవడం మాత్రమే కాదు, నిన్ను గొప్ప పాత్రగా చేయగలడు. అలాంటి విలువ వాటికి ఇవ్వగలిగినప్పుడు నీకు నాకు కూడా ఇవ్వగలడమ్మా. ఇదమ్మా నేను రుచి చెప్పాలనుకుంటున్నాను. అలా దేవాది దేవుడు ఎలాంటి పాత్రనైనా, ఎంతటి పాత్రనైనా ఆయన కోరుకుంటుంది ఒకటే ఏంటంటే, నా నమ్మకమైన దాసుడా, దాసురాలా. ఇదండి ఆయన నోటి నుండి రావాలనుకుంటున్న మాట, ఇదండి ఆయన పిలవాలనుకుంటున్న పిలుపు. అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు 27వ అధ్యాయము 4వ వచనంలో మనం ముందు ధ్యానించినట్టుగా ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో దావీదైతే చెప్తున్నాడు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నీ ప్రసన్నతను చూడాలని ఆలయంలో నేను వేచి ఉన్నాను దేవా అంటున్నాడు. కానీ ఇక్కడ మనమే ఆయన ఆలయం కాబట్టి, ఈ దేవాది దేవుడు ఆయన వచ్చి మనలో ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రసన్నత ఏ ఆలయంలో లేదు, మనమనే ఆలయంలో ఉంది కాబట్టి, ఆ ప్రసన్నత నీలో నాలో ఉంది కాబట్టి అదే దేవాది దేవుడు చూస్తున్నాడు, అనుభవించాలనుకుంటున్నాడు. నువ్వు అనుభవించాలనుకుంటే ఈ రోజు మరి ప్రార్థన తీర్మానం తీసుకోమా, ప్రార్థించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజు మమ్మల్ని నమ్మకమైన దాసుడా, దాసురాలని, మేమెంత అపనమ్మకమైన వారమైన మీరు పిలుస్తున్నందుకు అందరం అలాంటి జీవితాన్ని జీవించుటకు, నీ ప్రసన్నతని మాలో ఉందని మేము నమ్మి నాయన, ఇదిగో నిజమైన నీ ప్రసన్నతగా మేము జీవించుటకు కృప చూపించమని, విన్న ప్రతి బిడ్డను దీవించమని నజరేయుడు యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.